ప్రేమ నేను చూసి చాలా రోజులయ్యింది. చీకటిలోని వెలుగు కదా, కనిపించని కదా, ఇదే నా ప్రేమ కదా. అమ్మాయి రా, అమ్మాయి అంతే. ఎవరా అమ్మాయి? తెలియని ఆ ప్రపంచం అర్థం కాదు అమ్మాయి. అంటే నన్ను ప్రేమించావు, నాకు సంబంధం లేదు, బాయ్. నువ్వే ప్రేమిస్తావు, నేనే చూస్తా. నా జీవితంలో ఒక మంచి అబ్బాయిని నేను ప్రేమించాలి అనుకుంటున్నా. ఓ అవునా, మరి నిన్న చూసిన అబ్బాయి పరిస్థితి ఏంటి? వాడి ముఖం అద్దంలో చూసుకుండా ఒక్కసారైనా నేను వాడిని ఎలా ప్రేమిస్తాను అనుకుండు. మరి ప్రేమించవా? తీసుకో. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడూ రంగులు మార్చే ఉసరవెల్లి కన్నా ఏ రంగు మారవని కాకేమిన్నా. ఆ దేవుడు ఎందుకో నాకు చిన్నప్పుడే ఎన్ని పరీక్షలు పెడుతుండు. బహుశా పెద్దయినాక చాలా పెద్ద పరీక్ష రాయాలేమో, దానికోసం ముందర ట్రైనింగ్ ఇస్తున్నాడేమో. చూద్దాం. నేను పోవాలరా. రెడీగోతో నాకు టైం అయింది. ఈరోజు చలి ఎక్కువ ఉంది కదరా, బాగా చలి పెడుతుంది. ఎందో కానీ ఆన్సర్ తాగుతుంది అమ్మ. నువ్వు అడిగి రా టైం 7:30 అవుతుంది. అలా వెళ్తున్నది నేనే, మరెక్కడికో కాదు, ఒక అద్భుతాన్ని చూడ్డానికి. ఆ అద్భుతం ఎవరో కాదు, తినే. తనను చూసినప్పుడల్లా నా కళ్ళల్లో మెరుపు, కనిపించని ఏదో ఆనందం. తనను చూడకుండానే కలవకుండానే ప్రేమించిన మనసు. అందుకనే తన కోసం ఎప్పుడు రాయని నేను పుస్తకం పట్టుకొని తన కోసం రాశాను. నేను రాసే ప్రతి అక్షరం తన కోసమే. అదే నా ప్రేమ కథ.